إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء. واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى في موضع آخر: يا بني لا تشرك بالله إن الشرك لظلم عظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలు, పాలకుడు, పోషకుడు, తీర్పు దినానికి యజమాని, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు తాలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల స్తోత్రాలు, సమస్త పొగడ్తలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు మన మహానీయ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి సహచరులపై, వారి కుటుంబీకులపై కురియుగాక. ఆమీన్. ప్రియ సోదర సోదరిమణులారా, మానవుడి యొక్క జీవిత లక్ష్యం నిజ దైవ ఆరాధన. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ సృష్టించి ఒక లక్ష్యం పెట్టాడు, ఒక టార్గెట్ పెట్టాడు. ఆ టార్గెట్ ఏంటంటే స్వర్గానికి చేరుకోవటం, స్వర్గ ప్రవేశన జరగటం. అయితే స్వర్గం లభించాలంటే, స్వర్గ ప్రవేశన కావాలంటే ఖురాన్ మరియు హదీస్ వెలుగులో తౌహీద్ను అనుసరిస్తూ జీవితాన్ని కొనసాగించాలి. బహుదైవారాధన నుండి దూరంగా ఉండాలి. బహుదైవారాధన యొక్క దరిదాపులతో కూడా దూరంగా ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా జారియాత్లో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు: వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను జిన్నాతులను మరియు మానవులను కేవలం నా ఆరాధన కొరకు మాత్రమే సృష్టించాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా ముల్క్లో ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు: అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు జీవనం ప్రసాదించేవాడు. మరణం వచ్చినా అల్లా ఆజ్ఞ వలనే వస్తుంది. మన జీవనం, మన మరణం అల్లా చేతిలో ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని ఎందుకు సృష్టించాడు? నిజ దైవారాధన కోసం సృష్టించాడు. లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. నేను మానవులను ఎందుకు సృష్టించానంటే, మానవులలో, నా దాసులలో ఉత్తమంగా మేలు చేసేవారు, సత్కార్యాలు చేసేవారు, పుణ్యకార్యాలు చేసేవారు ఎవరున్నారని పరీక్షణ నిమిత్తం మాత్రమే మానవులను సృష్టించాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా ముల్క్లో స్పష్టం చేస్తున్నారు. సోదర మహర్షిలారా, మన జీవిత లక్ష్యం నిజ దైవారాధన. ఆ నిజ దైవారాధనలో షిర్క్ చేయకూడదు, షిర్క్తో దూరంగా ఉండాలి. బహుదైవారాధన చేయకూడదు. బహుదైవారాధన అనేది మహాఘోరమైన పాపం. లుక్మాన్ అలైహిస్సలాం కుమారుడిని పిలుస్తారు. పిలిచి, ఓ నా కుమారుడా, యా బునయ్య లా తుష్రిక్ బిల్లా,
అల్లా తోడుగా ఎవరిని సాటి కల్పించకు, నిజ దైవారాధన చేస్తూ జీవితాన్ని కొనసాగించు. ఇన్న షిర్క లజుల్మున్ అజీమ్, నిశ్చయంగా ఈ భూప్రపంచంలో ఘోరమైన పాపం ఏదైనా ఉందంటే అది షిర్క్తో దూరంగా ఉండు, బహుదైవారాధనకు దూరంగా ఉండు, నిజ దైవారాధనలో ఇతరులను సాటి కల్పించకు అని లుక్మాన్ అలైహిస్సలాం కుమారుడితో హితబోధించారు. సోదర మహర్షులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా నిసాలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు, వఅబుదుల్లాహ్ వలా తుష్రికు బిహి షైఆ. ఓ ప్రజల్లారా, ఓ నా దాసులారా, మీరు అల్లాహ్నే ఆరాధించండి. అల్లా తప్ప అల్లా యొక్క ఆరాధనలో ఇతరులను సాటి కల్పించకండి. వలా తుష్రికు బిహి షైఆ, షిర్క్ చేయకండి, బహుదైవారాధన దరిదాపులకు పాల్పడకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా నిసాలో స్పష్టం చేశారు. అబూ బక్ర రదియల్లాహు అన్హు కథన ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకనాడు ఈ విధంగా ప్రశ్నించారు సభలో, ఓ సహచరులారా, నేను మీకు మహాఘోరమైన ఘోరమైన పాపం ఏంటో చెప్పనా? మహాపాపాలు ఏమున్నాయి మీకు తెలుసా? ఘోరమైన మహాపాపాలు. అప్పుడు సహచరులు, ఓ ప్రవక్త మీరే చెప్పండి సమాధానం అని సహచరులు ఈ విధంగా జవాబు ఇచ్చారు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఈ భూప్రపంచంలో అతి ఘోరమైన మహాపాపం ఏదైనా ఉందంటే అల్ ఇష్రాకు బిల్లాహ్ వ ఉకూకుల్ వాలిదైన్. నిజ దైవారాధనలో అల్లా తప్ప మరొకరిని సాటి కల్పించటం, అల్లాతో పాటుగా ఇంకొకరిని సాటి కల్పించటం, లేకపోతే అల్లాని ఆరాధించకుండా ఇతరులను ఆరాధించటం. వహుకూకుల్ వాలిదైన్, మరియు తల్లిదండ్రులతో సద్పరివర్తనంతో, తల్లిదండ్రులతో సద్భావనతో, మంచి మాటతో మెలగకపోవటం, తల్లిదండ్రులను మాటలతో విసుక్కోవటం, తల్లిదండ్రులను హింసించటం, తల్లిదండ్రుల మాట వినకపోవటం, తల్లిదండ్రుల హక్కులు నిర్వర్తించకపోవటం, ఇది మహాఘోరమైన పాపం. ఒకటి షిర్క్, బహుదైవారాధన. రెండవది తల్లిదండ్రులతో సద్భావనతో మెలగకపోవటం, తల్లిదండ్రులను తిట్టడం, కొట్టడం, నౌదు బిల్లాహి మిన్ దాలిక్. తల్లిదండ్రుల హక్కులను నిర్వర్తించకపోవటం, తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోవటం, తల్లిదండ్రులు బాధపడుతుంటే అలాగే వదిలేయటం, తల్లిదండ్రుల యొక్క అవసరాలను తీర్చకపోవటం, ఇవన్నీ మహాఘోరమైన పాపం అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియపరిచారు. సోదర మహర్షులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం చేసి ఉన్న ఏ పాపాలైనా క్షమించేస్తాడు కానీ షిర్క్ని మాత్రం క్షమించడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన దాలిక లిమన్ యషా వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ ضل ضلالا బഈదా. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీరు చేసి ఉన్న ప్రతి పాపాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించేస్తాడు కానీ షిర్క్ని మాత్రం క్షమించడు. నిశ్చయంగా షిర్క్ చేసేవారు ఘోరమైన పాపం చేస్తున్నారు, అదేవిధంగా భ్రష్టత్వ మార్గంలో పోతున్నారు. మన జీవితంలో షిర్క్ ఉందా లేదా? బహుదైవారాధన ఉందా లేదా? మన సమాజంలో కాదు, ఇంటింటి చూసుకుంటే అడుగడుగున షిర్క్ వ్యాపించి ఉన్నది. మన సమాజంలో షిర్క్ వ్యాపించి ఉన్నది. మన సమాజంలో ప్రతి ఇంట్లో ఏదో రకంగా షిర్క్ దరిదాపుల్లో ప్రజలు పడి ఉన్నారు. అల్లాహ్ని మర్చిపోయి, అల్లా యొక్క స్థలాన్ని, మస్జిద్ని మర్చిపోయి దర్గాలికి వెళ్తున్నారు. సోదర మహర్షులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఎవరైతే షిర్క్ చేస్తూ బహుదైవారాధన చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తారో వారు ఎన్ని సత్కార్యాలు చేసి ఉన్నా ప్రతి సత్కార్యాలన్నిటినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వృధా చేసేస్తాడు. కేర్ చేయడు, పట్టించుకోడు, వేస్ట్ అయిపోతుంది. మనం చేసి ఉన్న అన్ని మంచి పనులు, అన్ని సత్కార్యాలు అన్ని వేస్ట్ అయిపోతాయి ఒకవేళ షిర్క్ చేసి ఉంటే.
షిర్క్ పాల్పడి ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, లైన్ అష్రక్త లయహబతన్న అమలుక వలతకూనన్న మినల్ ఖాసిరీన్. ఓ ప్రజల్లారా, మీరు గనక షిర్క్ చేస్తున్నారంటే, బహుదైవారాధన చేస్తున్నారంటే, నా ఆరాధనలో ఇంకొకరికి సాటి కల్పిస్తున్నారంటే, షిర్క్తో పాటుగా మీరు చేసి ఉన్న సత్కార్యాలన్నిటినీ నేను వృధా చేసేస్తాను, మీకు ఏమి ఉపయోగపడదు. తీర్పు దినం నాడు మనం చేసి ఉన్న సత్కార్యాలు కూడా మనకి ఉపయోగపడదు. కారణం ఏమిటంటే నిజ దైవ ఆరాధనతో పాటుగా షిర్క్ని కల్తీ చేసేసాం, షిర్క్ని కలిపేశాం, షిర్క్ మిక్స్ అయిపోయింది. అందుకే మనం చేసి ఉన్న సత్కార్యాలన్నిటినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వృధా చేసేస్తాడు. తీర్పు దినం నాడు ఏది పనికిరాదు, ఉపయోగపడదు. సోదర మహర్షిలారా, ఒకవైపు నమాజ్ స్థాపిస్తున్నాం, ఉపవాసాలు పాటిస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం, హజ్ యాత్రకు వెళుతున్నాం, ఇలా అనేక విషయాల్లో మనము చూసుకుంటే సత్కార్యాలు చేస్తూ ఉన్నామని నమ్మకంతో ఉన్నాం. కానీ అందులో 1% కూడా షిర్క్ కలిగి ఉంటే, 1% కూడా షిర్క్ యొక్క మిక్సింగ్ ఉంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం చేసి ఉన్న నమాజులను, మనం పాటించి ఉన్న నమాజులను, సత్కార్యాలను, దాన ధర్మాలను, ఉపవాసాలను, హజ్ యాత్రను, ప్రతి దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాశనం చేసేస్తాడు, వృధా అయిపోతుంది. తీర్పు దినం నాడు మనం చేసి ఉన్న సత్కార్యాలు మనకి ఉపయోగపడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకప్పుడు ఏమో మనము నమాజ్ కూడా పాటిస్తున్నాం, ఉపవాసాలు కూడా ఉంటున్నాం, హజ్ యాత్ర కూడా వెళ్తున్నాం, దాన ధర్మాలు కూడా చేస్తున్నాం, ఎవరికైనా అవసరం ఉంటే ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాం, అనేక విధాలుగా సత్కార్యాలు చేస్తున్నాం. కాకపోతే అవసరం ఉన్నప్పుడు దర్గాకి వెళ్తున్నాం, కోరికలు తీర్చకపోతే దానికోసం మొక్కుబడి దర్గాకి వెళ్తున్నాం, సమాధుల దగ్గర వెళ్తున్నాం, సమాధుల దగ్గర వెళ్ళి సాష్టాంగం చేస్తున్నాం. సజ్దా అనేది ఒక ఇబాదత్, ఒక ఆరాధన, అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే ప్రత్యేకం. కానీ ఆ సజ్దా అల్లాహ్ యొక్క మార్గం, అల్లాహ్ యొక్క గృహం, మస్జిద్ని వదిలేసి, అల్లాహ్ దైవ ప్రసన్నత కోసం వదిలేసి, వలియుల్లా దగ్గర, వారి సమాధుల దగ్గర, మజార్ దగ్గర, దర్గా దగ్గర వెళ్ళి, ఆ సమాధుల దగ్గర వెళ్ళి, ఆ సమీపంలో సాష్టాంగం చేస్తున్నాం. సజ్దా అనేది అల్లాహ్ కోసం చెయ్యాలి, అది ఇబాదత్, అదొక ఆరాధన. కానీ మనము ఇతరుల కోసం చేస్తున్నాం, బాబా కోసం చేస్తున్నాం, పీర్ల కోసం చేస్తున్నాం. మనం సాష్టాంగం చెప్పాల్సింది కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే. అల్లాహ్ను వదిలేసి ఇతరులకు మనం సాష్టాంగం చేస్తే, సజ్దా చేస్తే అది షిర్క్ అయిపోతుంది సోదర మహర్షిలారా. అదేవిధంగా అవసరం వచ్చినప్పుడు మొక్కుబడి కోసం మనం ఎక్కడికి వెళ్తాం? దర్గాలకి వెళ్తాం. దర్గాలకి వెళ్ళి అక్కడ కుర్బానీ ఇస్తాం. కుర్బానీ కూడా ఎవరి పేరు మీద? బాబా పేరు మీద, పీర్ల పేరు మీద, ముజావర్ పేరు మీద ఇస్తున్నాం, అల్లా పేరు మీద ఇవ్వటం లేదు. కుర్బానీ అనేది ఒక ఆరాధన, ఒక ఇబాదత్. కానీ అల్లా పేరు మీద కాకుండా, బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ కాకుండా మన సంకల్పం ఏమిటంటే ఫలానా పీర్ల గురించి, ఫలానా ముజావర్ పేరు మీద, పీర్ల పేరు మీద, బాబా పేరు మీద మనం కోస్తున్నాం, జిబా చేస్తున్నాం. ఇది షిర్క్ అయిపోతుంది, ఇది షిర్క్ అవుతుంది. షిర్క్ అనేది మహాఘోరమైన పాపం. అవసరం వచ్చింది, సరిగ్గా బిజినెస్ జరగటం లేదు, బిజినెస్ కోసం, బిజినెస్ బాగా జరగాలని, బిజినెస్లో శుభాలు కలగాలని దర్గాలకి వెళ్తున్నాం, బాబాల దగ్గర వెళ్తున్నాం. అక్కడ వాళ్ళు ఇచ్చిన టెంకాయ, కొబ్బరికాయ, అదేవిధంగా పండు మిర్చి, నిమ్మకాయ, ఇవన్నీ తీసుకుని వస్తున్నాం, తీసుకుని వచ్చి షాప్లో పెడుతున్నాం. కారణం ఏంటి? అడిగితే దిష్టి తగలకూడదని తగిలించాం, శుభాలు కలుగుతాయంట. ఎందుకంటే ఫలానా బాబా ఫలానా దగ్గర, ఫలానా దర్గా దగ్గర ఇస్తున్నారు, ఆయన ఇచ్చిన టెంకాయల ద్వారా శుభాలు కలుగుతున్నాయని నమ్మకం, మూఢనమ్మకం. ఇది షిర్క్ అవుతుంది. ఎందుకంటే జీవన ఉపాధి కల్పించే వాళ్ళు రజ్జాక్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. అల్లాహ్ మార్గాన్ని వదిలేసి అల్లాహ్కు దువా చేయకుండా మధ్యలో మీడియేటర్ కింద వేరే విషయాన్ని మీద నమ్మకం పెట్టుకున్నాం. మూఢనమ్మకాలు. టెంకాయ మీద మన నమ్మకం ఉన్నది,
పండు మిర్చి మీద మన నమ్మకం ఉంది, నమ్మకంపై మన నమ్మకం వచ్చింది. అల్లాహ్ పైన ఉండాల్సిన విశ్వాసం, దృఢ నమ్మకం వస్తువులపైన వచ్చేసాయి. అందుకే మనం ఎన్నో బిజినెస్ చేస్తున్నాం, లేకిన్ బిజినెస్లో అభివృద్ధి చెందటం లేదు, అభివృద్ధి కావటం లేదు, డెవలప్ అవ్వట్లేదు. బిజినెస్ లాస్ అయిపోతున్నాం. ఒక బిజినెస్ కాదు, ఇంకో బిజినెస్లో వెళ్తున్నాం, అక్కడ కూడా లాస్ అయిపోతున్నాం. కారణం ఏంటి? షిర్క్. షిర్క్ ఉన్న చోట శుభాలు ఉండవు. జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో షిర్క్ ఉంటే మనం సంపాదిస్తున్న సంపదలు కూడా శుభాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ మాటికి కల్పించడు. సోదర మహర్షులారా, అదేవిధంగా ఎవరైతే షిర్క్ చేస్తున్నారో వాళ్ళు శాశ్వతంగా జహన్నంలో పడి ఉంటారు. శాశ్వతంగా వారి కోసం నరకాగ్ని శిక్ష ఉంది. అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హుమా కథనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: మన్ మాత వహువ యద్ఉ మిన్ దూనిల్లాహ్ నిద్దన్ దఖలన్ నార్. ఎవరైతే అల్లాహ్ను వదిలేసి ఇతరులను మొరపెట్టుకుంటారో వారు శాశ్వతంగా నరకాగ్ని శిక్ష వారి కోసం ఉంటుంది, శాశ్వతంగా వారు జహన్నంలో పడి ఉంటారు అని ప్రవక్త గారు తెలియపరిచారు. ఏంటి? అవసరం వచ్చినప్పుడు అల్లాహ్ని వదిలేసి, అల్లాహ్ ఏమంటున్నారండి? అల్లాహ్ వాగ్దానం ఏముంది? ఉద్ఊని అస్తజిబ్ లకుం. ఓ ప్రజల్లారా, ఓ నా దాసులలారా, మీకు ఏదైనా అవసరం వచ్చిందా నన్ను డైరెక్ట్గా అడగండి, డైరెక్ట్గా మొరపెట్టుకోండి, దువా డైరెక్ట్గా చేయండి. మధ్యలో మీడియేటర్ ఎందుకు? మధ్యలో నిషేధింపబడిన వసీలా ఎందుకు? మధ్యలో సమాధి దగ్గర ఎందుకు వెళ్తున్నారు? మీరు సమాధి దగ్గర వెళ్ళి సాష్టాంగం చేసి మొరపెట్టుకుంటున్నారు ఎందుకు? షిర్క్ ఎందుకు చేస్తున్నారు? డైరెక్ట్గా అల్లాహ్తో అడగండి. అల్లాహ్ అంటున్నారు, మీరు ఏం మొరపెట్టుకున్నా దానికి సమాధానం నేను చెప్తాను కదా. ఉదూని అస్తజిబ్ లకుం. ఓ ప్రజల్లారా, ఏదైనా కష్టాల్లో చిక్కుకుని ఉన్నారా? ఏదైనా నష్టం కలిగిందా? ఏదైనా సమస్యతో బాధపడుతున్నారా? నా సమక్షంలో వచ్చి దువా చేయండి. నమాజ్ స్థాపిస్తూ దువా చేస్తుందండి, నేను సహకరిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. కానీ మనకి ధ్యాస లేదు, అల్లాహ్ పైన నమ్మకం లేదు, దృఢ నమ్మకం అనేది బలహీనమైపోయింది. విశ్వాసం మన హృదయంలో విశ్వాసం బలహీనమైపోయి ఉన్నది, వీక్ అయిపోయింది. అందుకే నిమ్మకాయల పైన, టెంకాయల పైన, కొబ్బరికాయల పైన, పండు మిర్చి పైన, తాయెత్తుల పైన, తావీజుల పైన మన నమ్మకం వచ్చేసింది. ఏ బిజినెస్ చేసినా శుభాలు కలగటం లేదు, ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కారం కనిపించటం లేదు. కారణం ఏంటి? షిర్క్లో పాల్పడి ఉన్నాం. సోదర మహర్షులారా, షిర్క్లో పాల్పడి ఉంటే మన జీవితంలో సుఖాలు ఉండవు, మన జీవితంలో శుభాలు ఉండవు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు బిజినెస్లో అభివృద్ధి కావాలన్నా, సంతానంలో అభివృద్ధి చెందాలన్నా, సంతానం కావాలన్నా, బిజినెస్లో అభివృద్ధి కావాలన్నా, ఏదైనా ఎగ్జామ్ పాస్ అవ్వాలన్నా, ప్రాపంచిక విషయం ఏదైనా సరే అందులో అభివృద్ధి కావాలంటే, విజయం సాధించాలంటే డైరెక్ట్గా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో కనెక్షన్ పెట్టుకొని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ ఉంటే, ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహకరిస్తాడని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాగ్దానం చేస్తున్నారు. సోదర మహర్షులారా, ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను నేను? ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాసం ముహర్రం మాసం. ఈ నెల ముహర్రముల్ హరాం నెల, పవిత్రమైన నెల. కానీ ఈ పవిత్రమైన నెలలో కొంతమంది ముస్లిములు, పేరు చెప్పుకుంటున్న ముస్లింలు, వీరు పవిత్రమైన నెలలు, ముహర్రం నెలను, ఏదైతే పవిత్రమైన నెల, విశిష్టత గల నెల, దీన్ని అపవిత్రతంగా మార్చేస్తున్నారు. ముహర్రం యొక్క 11వ తేదీన, 12వ తేదీన, 13వ తేదీన, ఈ 3 రోజులు చాలామంది నెల్లూరు జిల్లాలో వెళ్తారు. నెల్లూరు జిల్లాలో ఉన్న బారా షహీద్ దర్గాకి వెళ్తారు. బారా షహీద్ దర్గాకి వెళ్ళి ఆ దర్గా సమీపంలో ఉన్న చెరువులో రొట్టెను వదిలేస్తారు. ఆ పండగను రొట్టెల పండగ అని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇది నమ్మకం తప్ప, షిర్క్ తప్ప ఏదీ లేదు. సోదర మహర్షులారా, ఖురాన్ మరియు హదీస్లో ఇలాంటి ఆధారాలు ఏమీ లేవు. ఇది బిద్అత్, షిర్క్ పని. ఇది
అల్లా పైన ఉండాల్సిన నమ్మకం, దృఢ విశ్వాసం రొట్టెల పైన వచ్చేసింది. ఎంత దౌర్భాగ్యమైన విషయం అండి, ఆలోచించాల్సిన విషయం. డైరెక్ట్గా అల్లాకి అడగాలి. సంతానం కావాలంటే సంతానం ఖాలికు కుల్లి షై, సర్వలోకాల సృష్టికర్త అల్లా సుబ్హానహు వ తఆలా మాత్రమే. ఆ సృష్టికర్తని సంతానం కోసం అడగాలి. ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లా సుబ్హానహు వ తఆలా ఆయన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు 80 సంవత్సరాల వయస్సులో ఆయనకి సంతానం ఇస్మాయిల్ అలైహిస్సలాంని కల్పించాడు. మహాప్రవక్త ఆయన ఇబ్రాహీం అలైహిస్సలాం. అయినప్పటికీ ఆయనకి సంతానం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, ముసలితనంలో 80 సంవత్సరాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్మాయిల్ అలైహిస్సలాంని ప్రసాదించాడు, సంతానం కల్పించారు. సోదర మహర్షులారా, కానీ మన దగ్గర ఏంటంటే ఇన్నల్ ఇన్సాన ఖులిక హలువా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషిని ఎలా తయారు చేసి ఉన్నాడంటే చిన్న చిన్న ఆపద వచ్చినా, సమస్య వచ్చినా కంగారు పడిపోతాడు, సహనం వహించడు. ఎవరు? అవిశ్వాసి. ఎవరైతే షిర్క్ చేస్తుంటారో వారు చిన్న చిన్న సమస్య ఏర్పడితే, చిన్న చిన్న ప్రాబ్లం వస్తే వెంటనే కంగారు పడతారు, వెంటనే ఆశ్చర్యపోతారు. విశ్వాసం బలహీనం ఉండడం వల్ల షిర్క్ దరిదాపులకి, శైతాన్ అడుగుజాలలో పడి జీవితాన్ని కొనసాగిస్తారు. సంతానం కల్పించేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. రజ్జాక్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, జీవనోపాధి కల్పించేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. మీకు బిజినెస్ లాస్ అవుతుందంటే, బిజినెస్లో ప్రాఫిట్ రావాలంటే నమాజ్ స్థాపిస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మొరపెట్టుకుంటే, దువా చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖచ్చితంగా మీ బిజినెస్లో అభివృద్ధి ప్రసాదిస్తాడు. మీ బిజినెస్లో ప్రాఫిట్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంది. అదే గనక మీరు బిజినెస్ సరిగ్గా జరగటం లేదని మీరు దర్గాలకి వెళ్తే, సమాధుల దగ్గర వెళ్ళి సాష్టాంగం చేసి సజ్దా చేసి మొరపెట్టుకుంటే ఇది మహాపాపం, ఘోరమైన పాపం, షిర్క్ అవుతుంది. మీరు చేస్తూ ఉన్న బిజినెస్ని ఇంకా లాస్ అయ్యేలా చేసేస్తాడు, మొత్తం బిజినెస్ని ముంచేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవన ఉపాధి కల్పించేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. ఎలాంటి క్లిష్టమైన సమయం వచ్చినా ఆ క్లిష్టమైన సమయం నుంచి, ఆ సమస్య నుంచి బయటపడేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. ఆ సమస్య నుంచి బయట పెడతాడు మమ్మల్ని. ఏదైనా ప్రాబ్లం వచ్చినా దానికి సొల్యూషన్ అల్లాహ్ చేతిలో మాత్రమే ఉన్నది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతోనే అడగాలి ఏం అవసరం వచ్చినా సరే. సోదర మహర్షులారా, అయితే ఈ రొట్టెల పండగ ఏంటి? ఏం లేదండి, మొహర్రం మాసం వస్తే మొహర్రం మాసంలో ఎవరైతే దర్గాకి వెళ్ళే అలవాటు ఉంటాయో వాళ్ళకి, బరైలివి సంఘం వారు, వర్గం వారు, అదేవిధంగా ఎవరికైతే దర్గా వెళ్ళే అలవాటు ఉందో, శైతాన్ అడుగుజాడలో నడిచే అలవాటు ఉందో వారు దర్గా దగ్గరికి వెళ్తారు. బారా షహీద్ దర్గా నెల్లూరులో ఉంది. అక్కడ వెళ్ళి సంతానం కోసం, ఉద్యోగం కోసం, ఉద్యోగ అభివృద్ధి కోసం, ఎగ్జామ్లో పాస్ అవ్వాలని, పెళ్ళి కోసం, అదేవిధంగా సౌభాగ్యం కోసం రొట్టెలు తయారు చేస్తారు. పెళ్ళి రొట్టె, సౌభాగ్య రొట్టె, సంతానం రొట్టె, ఉద్యోగ రొట్టె, అభివృద్ధి రొట్టె అని రొట్టెలు పేర్లు పెడతారనమాట. పేర్లు పెట్టేసి చెరువుల దగ్గర వెళ్తారు. చెరువులో దిగిన తర్వాత ఎవరైతే పూర్వం సంవత్సరం వచ్చి ఇదే విధంగా చెరువులో దిగి రొట్టెలు అలా వదిలేసి వచ్చారో, మొక్కుబడి చేసుకున్నారో, నజర్ మన్నత్ అనేది చేసుకున్నారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అడిగారో, అలాంటి వారు ఈ సంవత్సరం వస్తారు. వచ్చి ఎవరైతే కొత్తగా వచ్చారో అలాంటి వారితో కలిసిపోతారు. ఎలా కలిసిపోతారంటే బ్యానర్స్ పెడతారు. బ్యానర్లో ఏం రాసి ఉంటుంది? సంతానం రొట్టెలు ఇక్కడ, ఉద్యోగ రొట్టెలు ఎక్కడ, అభివృద్ధి రొట్టెలు కావాలంటే ఇక్కడ రండి, పెళ్లి రొట్టె కావాలంటే ఇక్కడ రండి, ఇదే విధంగా విద్య కోసం, విద్యా అభివృద్ధి కోసం రొట్టెలు కావాలంటే, ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే ఎగ్జామ్ పాస్ అయ్యే రొట్టెలు ఇక్కడ రండి, సౌభాగ్య రొట్టెలు కావాలంటే ఇక్కడ రండి అని బ్యానర్స్ పెడతారు వాళ్ళు. అక్కడ వెళ్తే అక్కడ కొంతమంది అయితే ఇంటి దగ్గర నుంచి తయారు చేసుకుని వెళ్తారు చపాతీలు, రొట్టెలు. కొంతమంది అయితే అక్కడే కొంటారు, అక్కడే తయారు చేస్తూ అమ్ముతుంటారు కాబట్టి అక్కడే కొనేసుకుంటారు.
అక్కడ కొనేసుకొని రొట్టెలను మార్చుకుంటారనమాట. పూర్వం వచ్చి ఉన్నవారు ఆ బ్యానర్స్ దగ్గర ఉంటాయి కదా, ఆ బ్యానర్స్ దగ్గర వెళ్తారు. వెళ్ళి ఎవరికి ఏం అవసరమో, ఏ మొక్కబడి వారు చేసుకున్నారో, ఏ నజర్, ఏ మన్నత్ అనేది వారు అనుకున్నారో, సంతానం కావాలంటే సంతానం రొట్టె, అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి కావాలంటే ఉద్యోగ అభివృద్ధి రొట్టెల దగ్గర వెళ్ళి ఆ రొట్టెలు తీసుకుంటారు. తీసుకుని ఇద్దరు కలిసి, ఎందుకంటే పూర్వం ఇతను వచ్చాడు కాబట్టి ఈయన కోరికలు తీర్చేశాడు ఆ వలివుల్లా అనేవాడు. కోరికలు తీర్చాయి కాబట్టి ఈ సంవత్సరం మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి ఈయన రొట్టెలను కొత్తగా ఎవరైతే వస్తున్నారో వారు కోరికలు తీర్చాలని వీళ్ళిద్దరు కలిసి వెళ్తారనమాట. పూర్వం సంవత్సరం ఇలాగే నేను వచ్చాను, నేను వస్తే ఈ విధంగా నేను రొట్టెలను ఇంకో అతని దగ్గర నుంచి తీసుకున్నాను, అతనికి అలాగే శుభం కలిగింది, నాకు కూడా శుభం కలిగింది, నా దగ్గర నుంచి మీరు తీసుకుంటే మీకు కూడా శుభాలు కలుగుతాయని రొట్టెలు మార్చుకుంటారు. ఇద్దరు కలిసి చెరువులో దిగుతారు, ముసుగు వేసుకుంటారు. ఆ విధంగా తలపై నుంచి రొట్టెలను మార్చుకుంటూ ఇంటికి వెళ్తారు, తింటారు. నమ్మకం ఏంటంటే, మూఢనమ్మకం ఏంటంటే, ఈ విధంగా చెరువులో వెళ్ళి రొట్టెలను వదిలేస్తే, లేకపోతే ఆ రొట్టెలను తీసుకుని వచ్చి తింటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంతానం ప్రసాదిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంతానం ప్రసాదిస్తాడని నమ్మకం ఉంది. కాకపోతే మధ్యలో మేడిరెట్టి కింద వసీలా వాడుకుంటున్నారు. నాజాయిజ్ వసీలా, ఇది నిషేధింపబడిన వసీలా. డైరెక్ట్గా అల్లాతో అడగండి, తెలుసు కదా అల్లా సంతానం కల్పించేవాడని. ఈ షిర్క్ పనులు ఎందుకు? ఆ దర్గా దగ్గర వెళ్ళి, బారా షహీద్ దర్గా నెల్లూరులో ఏదైతే ఉందో అక్కడ సమాధుల దగ్గర వెళ్ళి సాష్టంగం చేస్తారు, దువా చేస్తారు, సజ్దా చేస్తారు. ఇవన్నీ షిర్క్. అల్లాను వదిలేసి ఇతరుల దగ్గర వెళ్ళి సజ్దా చేయటం, దువా చేయడం మహాఘోరమైన పాపం, షిర్క్. దీంతో మనం మమ్మల్ని రక్షించుకోవాలి, మన సమాజాన్ని రక్షించుకోవాలి. సోదర మహర్షిలారా, ఈ విధంగా మూఢనమ్మకాలు వ్యాపించి ఉన్నాయి. ఇంటి అడుగడుగున షిర్క్ వ్యాపించి ఉన్నది. ప్రతి ఇంటి నుండి షిర్క్ని మనం దూరం చేయాలి. దానికోసం ముందుగా తౌహీద్ను అనుసరిస్తూ వాళ్ళు కూడా తౌహీద్ గురించి హితబోధన చేస్తూ జీవితాన్ని కొనసాగించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారంటే, ఒకవేళ మీరు షిర్క్ చేసి ఉన్నా సరే, షిర్క్ చేసింది మహాపాపం, ఘోరమైన పాపం చేసేసాను అని బాధపడుతూ, అల్లాతో భయపడుతూ, దైవభీతితో అల్లా సమక్షంలో వచ్చి నమాజ్ చేసిన తర్వాత మీరు గనక క్షమాపణ వేడుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షిర్క్ని కూడా క్షమించేస్తాడు. ఎప్పుడు? క్షమాపణ వేడుకోవాలి. అత్తౌబతుల్ ఖాలిస్, చిత్తశుద్ధితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో క్షమాపణ వేడుకుంటే, దైవభీతితో, దైవ ప్రసన్నత కోసం క్షమాపణ వేడుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షిర్క్ చేసినప్పటికీ కూడా అల్లాహ్ క్షమించేస్తాడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితంగా క్షమించేవాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఇల్లా మన్ తాబ వ ఆమన వ అమిల సాలిహా ఫౌలాయిక యుబద్దిలుల్లాహు సయ్యిఆతిహిం హసనాత్ వకాన అల్లాహు గఫూరర్ రహీమా. సూరా ఫుర్ఖాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఎవరైతే షిర్క్ చేసి ఉన్నారు కానీ తెలుసుకున్నారు నేను చేసింది ఘోరమైన పాపం, అల్లా నన్ను క్షమించు అల్లా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఆయన యొక్క సమక్షంలో చిత్తశుద్ధితో, ఇఖ్లాస్తో, తక్వాతో, దైవభీతితో అల్లా సమక్షంలో దువా చేసుకుంటే, క్షమాపణ వేడుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించేస్తాడు. ఆమన తర్వాత విశ్వాసులుగా జీవితాన్ని కొనసాగిస్తే, ఖురాన్ మరియు హదీస్ వెలుగులో సత్కార్యాలు చేస్తూ ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారు షిర్క్ని మొత్తానికి మానేసి మళ్ళీ ఇస్లాం ఆధారంగా ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగిస్తున్నారు, సత్కార్యాలు చేస్తున్నారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారు పూర్వం చేసి ఉన్న పాపాలన్నిటినీ తీసుకుని సత్కార్యాలుగా మార్చేస్తాడు. అంత చేంజ్ చేసేస్తాడు అన్నమాట. మన పాపాలన్నిటినీ సత్కార్యాల్లో చేంజ్ చేసేస్తాడు, బదిలీ చేసేస్తాడు. ఫౌలాయిక యుబద్దిలుల్లాహు సయ్యిఆతిహిం హసనాత్. మనం చేసి ఉన్న పాపాలన్నిటిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేంట్లో మార్చేస్తున్నాడు? సత్కార్యాల్లో మార్చేస్తున్నాడు. సుబ్హానల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితంగా క్షమించేవాడు. చివరిలో అల్లాహ్తో దుఆయమనగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి నష్టం కలిగినా, ఎలాంటి సందర్భంలో అయినా సరే స్థిరత్వంగా ఇస్లాం పైన, ఈమాన్ పైన, తౌహీద్ పైన జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. మమ్మల్ని, అదేవిధంగా మన సమాజాన్ని మనం షిర్క్ నుండి దూరం చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ షిర్క్ యొక్క దరిదాపుల నుండి రక్షించుగాక. ఎల్లప్పుడూ ఖురాన్ మరియు హదీస్ వెలుగులో సత్కార్యాలు చేస్తూ, తౌహీద్ను అనుసరిస్తూ, దేవుని ఏకత్వం పైన నిజ దైవారాధన చేస్తూ జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.